ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. అలాగే నాకు ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి ప్రేమ్నాథ్ సార్కి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే పత్రి సారి యొక్క పర్పస్లో ధ్యాన ప్రచారమే ముఖ్యం అని చెప్పేసి అందరికీ ఆ పర్పస్ని అందరికీ ధ్యాన చేసే ప్రతి ఒక్కరికి అందించారు. సో ధ్యాన సాధన కన్నా ధ్యాన ప్రచారం చేయడమే ముఖ్యమని చెప్పేసి పత్రి సార్ చెప్పారు. సో అట్లాంటి ప్రచారం చేసే అవకాశం ఇచ్చినందుకు మహావతార్ టీవీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడాను శతకోటి వందనాలు, ధన్యవాదాలు మ్యామ్. ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడాను సాటిస్ఫాక్షన్ అన్నది కలగదు. అంత గొప్ప కార్యం చేస్తున్నారు. అందులో మమ్మల్ని పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. దిశ, నిర్దేశం. దిశ దిశ అంటే ఏమిటి? మార్గం. ఏ వైపుకు వెళ్ళాలి, మన గమ్యం ఏమిటి అనేటువంటి ఒక మార్గం. మరి దాన్ని నిర్దేశించేది ఎవరు? అంటే ఆ దారిని చూపించేది ఎవరు? దానిని ఎలా చేరుకోవాలి అనేటువంటి ఒక గైడెన్స్ని ఇచ్చేది ఎవరు? గమ్యాన్ని చూపించేటువంటి వాడు ఎవరు? దిశానిర్దేశం మనకి ఎవరు చేస్తారు అని చెప్పేసి ఈరోజు టాపిక్ మాస్టర్స్. సో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రపంచంలో జీవితం అందరికీ ఉంది, కానీ సరి అయినటువంటి దిశ ఎవ్వరికీ తెలియదు. ఆ దిశ తెలుసుకునే విధానమే ఈరోజు కాస్త జ్ఞానాన్ని దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. పడవకు సముద్రం ఒక దిశ లేకపోతే తనకి గమ్యం అన్నదే ఉండదు. అలాగే విద్య ఉన్న విలువలు లేకపోతే వాళ్ళకి పతనం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదు. ఎందుకంటే మాస్టర్స్, రావణాసుడు విశ్వ విజేత అని ఆయనకి ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు. విశ్వ విజేత అని పేరు ఎందుకు వచ్చింది చెప్పండి? విశ్వాన్నే జయించాడు. ఎంతటి జ్ఞానము, ఎంతటి ఇన్ఫర్మేషన్, ఎంతటి నాలెడ్జ్ ఆయనకి ఉండి ఉంటే ఈ మొత్తం విషయాన్ని జయించి తన కంట్రోల్లో పెట్టుకోగలడు చెప్పండి? రాముని కన్నా, ఆంజనేయ స్వామి కన్నా కూడాను ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాడు రావణాసుడు. బ్రాహ్మణోత్తముడు, వేద పండితుడు. రామాయణంలో రాముడు లక్ష్మణునికి రావణాసుని గురించి ఇంట్రడక్షన్ లాగా చెప్పడంలో చెప్తాడు, ఆయనను మనము పొరపాటుగా కూడాను ఆ, చెడుగా పలకకూడదు, దూషించకూడదు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణోత్తముడు, వేద పండితుడు, సకల వేదాలు తెలిసినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అని చెప్పేసి ప్రబోధిస్తాడట. చూసాడా ఎంతటి జ్ఞాని అండి ఆయన రావణాసుడు. కానీ ఆయనకి నాశనం తప్పలేదు. ఎందుకు? వినయం. మనం ఇంతకు ముందు కూడా ఒక క్లాస్ తీసుకున్నాను మాస్టర్స్, నాకు గుర్తున్నంత వరకు. విద్యా దధాతి వినయం అని చెప్పేసి. అంటే విద్య మనలో వినయాన్ని పెంచాలే కానీ అహంకారాన్ని పెంచకూడదు. నీకు జ్ఞానం లభించింది అంటే ఆ జ్ఞానంతో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి, నీ కోసము చేసుకోవాలి, ఇతరుల కోసం కూడాను చేయగలిగినంత జ్ఞాన సంపద నీలో ఉంది అంటే దానిని ఉపయోగించాలి, ఇతరులకు ఉపయోగించాలి మనము. అది కాకుండా నీ స్వార్థం కోసము ఇతరులను ఇబ్బంది పెట్టి నేనే దేవుణ్ణి అని వాళ్లతో పలికేలాగా చేయించడము, ఇలాంటివన్నీ ఎప్పుడైతే అహంకారంతో ప్రవర్తిస్తామో అప్పుడు నాశనము అన్నది ఖచ్చితంగా తప్పదు. ఇదే మన యొక్క శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చాలా ఈజీగా చెప్పారు. మన పిల్లలకి స్కూల్లో ఒక శ్లోకం చెప్పిస్తారండి, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పేసి. అంటే ఏంటండి? అసత్యం నుంచి సత్యం వైపుకి దారి చూపించండి మాస్టర్స్ అని అడుగుతున్నాం. అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపుకి మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి మనము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. చీకటిలో నుంచి మాకు వెలుగును చూపించండి అని చెప్పేసి మనము పిల్లలతో పలికిస్తున్నాము.
అంటే వాళ్ళకి ఇంకా తెలిసి తెలియని వయసండి. సో, మనం ఇక్కడ వాళ్ళతో ఏమని ప్రార్థన చేయిస్తున్నాము యూనివర్స్‌కి, మాస్టర్స్‌కి, మాకు సరి అయినటువంటి దిశానిర్దేశాన్ని ఇవ్వండి అని చెప్తున్నాం కానీ, మాస్టర్స్ ఎగ్జామ్ ఉంది. ఎట్లైనా సరే ఎగ్జామ్ నువ్వే రాసేసి మార్కులు ఇచ్చేయండి స్వామి అని చెప్పేసి ఏ శ్లోకము లేదండి. యా పురాణాల్లోనూ, ఎక్కడ భారత భాగవతాల్లోనూ ఎక్కడా చెప్పలేదు. మనకి కావలసినది మార్గం. మనకిచ్చినటువంటి ప్రాబ్లమ్సో, రెస్పాన్సిబిలిటో, ఛాలెంజెసో, డ్యూటీసో, యాంబిషన్సో ఏదైనా కావచ్చు. వాటిని సక్సెస్ సాధించడానికి మనకి మార్గము చూపించమని చెప్పి మనం దేవుణ్ణి కోరుకోవాలి కానీ, ఆ ప్రాబ్లమ్‌ని నువ్వే సాల్వ్ చేసేయి స్వామి అని కోరుకోవడం వల్ల ఎటువంటి ఎదుగుదల ఉండదు. నువ్వెప్పటికీ సక్సెస్‌ని సాధించలేవు. ఎవరైతే స్వామి నాకు దారి చూపించండి, చీకటిలో ఉన్నాను, ఎటువైపు వెళ్ళాలో తెలియకపోయి ఇరుక్కుపోయి ఉన్నాను, దారి చూపించండి అని చెప్పి అడిగిన వాళ్ళు టాప్ లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళు సక్సెస్‌ని సాధిస్తున్నారు. ఆ సక్సెస్ స్టోరీస్‌ని మీరు వింటున్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ ఎవరైతే దేవుడి మీద అంత భారమేసేసానని చెప్పేసి ఊరికే కూర్చొని ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ సాధించలేరు. దేవుడే చేస్తారు, దేవుడే అన్నీ చేస్తాడంటే అసలింక భూమి మీద మనం ఎందుకండి? అన్నీ దేవుడే చేసేటట్లయితే. మనకి ఏం రోల్ ఉందని? ఒక సినిమా తీస్తున్నారు. హీరోకి ఎటువంటి క్యారెక్టర్ లేదు, ఒక డైలాగ్ లేదు, ఒక ఫైట్ లేదు, ఒక డ్యూయెట్ లేదు, హీరోయిన్ లేదు. ఆ సినిమా మీరు చూస్తారా? అరే ఎందుకురా నువ్వు సినిమా తీసావు అని చెప్పేసి వాళ్ళని తిడతామా లేదా? అంటే ఒక పర్పస్ అన్నది లేకపోతే ఎవ్వరము భరించలేము. మరి దేవుడు ఎలా భరిస్తాడండి? మనకి ఏదో ఒక పర్పస్, ఏదో ఒక కార్యము, కారణ జన్ములైతేనే మనము ఇక్కడ భూమి మీద పుడతాము. ఏ కారణం లేకుండా నిష్కారణంగా ఎవ్వరు ఇక్కడ పుట్టరు. సో ఏ కారణం చేత నువ్వు పుట్టావు అన్న విషయాన్ని ఏ మాస్టరు మీకు చెప్పడండి. మనం వెళ్ళి మాస్టర్స్ దగ్గరికి అడిగేది అది, నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి. నువ్వేం చెయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకో అంతే. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే నీలో ఉన్నటువంటి జ్ఞాన సంపద నీకు తెలుస్తుంది, వినిపిస్తుంది, కనిపిస్తుంది. డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. నువ్వు సరి అయినటువంటి పర్పస్ ఏమిటి? ఆ పర్పస్‌ని ఎలా సాధించాలి? దానికి సంబంధించినటువంటి టాలెంట్స్, స్కిల్స్ నీలో ఎన్ని ఉన్నాయి? అన్నీ నీకు తెలిసి వస్తాయి. సో, ఏ మాస్టర్ అయినా, ఏ గురువైనా కూడాను మార్గాన్ని చూపిస్తారు. ఆ దేవుణ్ణి కలవడమో, మోక్షమో, ముక్తినో ఏదైతే మనము ఏ పర్పస్ కోసమైతే ఈ భూమి మీదకి వచ్చామో, దాటికి సరి అయినటువంటి దిశానిర్దేశం గురువు చేస్తారు. ఎవరా గురువు? ఎక్కడుంటారు ఆ గురువు? గురువు ఎక్కడా లేడండి. మన చుట్టూనే ఉన్నారండి. మన తల్లిదండ్రులు గురువులే. మన టీచర్సు గురువులే. మన నైబర్సు గురువులే. మన ఫ్రెండ్సు గురువులే. మన సిస్టర్సు, బ్రదర్సు కూడా గురువులే. ప్రతి ఒక్కరూ మనకి గురువులే. చుట్టూ ఉన్న ఏ సొసైటీకెళ్ళినా కూడాను వాళ్ళు ఎవరు ఏ జ్ఞానబోధ చేస్తున్నా వాళ్ళు గురువులే. నీకు ఎవరు ఏ రకంగా వచ్చి సహాయం చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నీకిచ్చినా కూడాను వాళ్ళు గురువులే. పంచభూతాలు గురువులే. చెట్టు, పక్షి, ప్రతి జంతువు గురువే. పక్షి జాతి మొత్తం గురువులే. చెట్లు, సముద్రము, నది, ఆకాశము ప్రతిదీ గురువే. ఈ భూమి మీద ఉన్న ప్రతి పదార్థము కూడా గురువే. నువ్వు కోరుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు మెసేజ్ తీసుకుంటావు. ఎందుకంటే ఇప్పుడు రిట్రీట్స్ అని చెప్పేసి జరుగుతున్నాయండి ప్రోగ్రామ్స్. ఏంటి అంటే గిన కింద కూర్చొని ధ్యానం చేయడం, గడ్డి మీద, సముద్రపు నీళ్ళల్లోనూ, ఆ, ఆ, ఇసుక మీద కాళ్ళు మోపి ధ్యానం చేయించడము, చేతులు పెట్టి ధ్యానం చేయించడము, ఒక చెట్టు కనిపిస్తే దాన్ని గట్టిగా హగ్ చేసుకొని ధ్యానం చేయడము. మీరు చూసారా? పత్రి సారు నమస్కారం పెట్టేదానికి ఒప్పుకోరండి. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తారు.
అంటే ఆ చేతిని మనం తాకినప్పుడు వారిలో ఉన్నటువంటి ఎంతో జ్ఞానము, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్స్ వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆరాలో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్‌ని మొత్తం మనం తాకడము అన్నది జరుగుతుంది. అంటే వారి యొక్క కాన్షియస్‌లోకి మనము చేరుకుంటాము. ప్రతి చోట మనకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ప్రతి రకంగాను ఎన్నో రకాలుగా, ఎన్నో మెసేజులుగా, ఎంతో ఫ్లాష్‌గా కానీ, ఒక మెసేజ్ ఏదో ఒక రూపంలో నీ సమస్యకి పరిష్కారము, జ్ఞానము అన్నది లభిస్తూనే ఉంది. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం నుంచి. అందుకే పత్రి సార్ చెప్తారు, నేను గురువుని కాదు. శ్వాస ఉన్న శ్వాస మీద ధ్యాస పెట్టిన ప్రతి ఒక్క జీవి గురువు ఇక్కడ అని చెప్తారు. ఆయన ఎప్పుడు నేనే గురువుని, నా కాళ్ళే మొక్కండి, నన్నే ధ్యానం చేయండి, నన్నే తాకండి, నా నెత్తినే కిరీటం పెట్టండి అని పత్రిసారి ఎప్పుడూ చెప్పలేదండి. అన్నీ తెలుసుకోండి, ధ్యానం చెయ్యండి, బుక్కులు చదవండి, చాలా గొప్ప గొప్ప పురాణాలు, భారత భాగవతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చదవండి. గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క బయోగ్రఫీని బుక్స్‌లుగా రాసి పెట్టారు. వాటిని చదవండి. మీ చుట్టుముట్టు ఎన్నో సొసైటీలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సార్లు మనది యాన్యువల్ ధ్యాన మహాచక్రాలు జరిగినప్పుడు చుట్టుపక్కలున్న కొన్ని కొన్ని సొసైటీల నుంచి అక్కడ ఉన్నటువంటి హెడ్ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో క్లాసులు ఇప్పించేవారు. నువ్వే గురువయినప్పుడు ఇంతమందిని ఎందుకు పిలుచుకొని రావాలి? నేనే గురువు అని చెప్పి వేరే ఏ సొసైటీకి వెళ్ళకండి, నా దగ్గరికే రండి అని చెప్పాలి కదా! పత్రి సార్ ఎప్పుడన్నా చెప్పారా? లేదు. పత్రి సారు ప్రతి ఒక్కరిలోనూ గురువుని చూసారు. ప్రతి ఒక్క మనిషిలోనూ దేవుణ్ణి చూసారు. అందరూ దేవతా స్వరూపులే, అందరూ ఆత్మ స్వరూపులే అని చెప్పి చెప్పారాయన. ప్రతి ఒక్కరిలోనూ గురువుని చూడమన్నారు. ప్రతి ఒక్క గురువు దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పారు. అందుకే అన్ని సొసైటీస్‌ని వారు అలౌ చేసేవారు. అంటే ఒక జ్ఞానం ఉంటే సరిపోదండి. మీ యొక్క శ్వాస మీ గురువైనప్పుడు మీకు ప్రతి ఒక్క శ్వాసలోనూ మీకు ఎంతో కొంత మెసేజు, ప్రాణమొస్తా ఉందండి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎలా జ్ఞానాన్ని తీసుకోవాలి, ఆ జ్ఞానాన్ని నువ్వు చేయాల్సిన వర్క్‌కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఆచరణ యోగ్యమైనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్ళాలి అన్నది మనలోనే ఉంది ఆ శక్తి. మనమే గురువు. శ్వాసే గురువు అని ప్రతిసారి చెప్పారండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు డ్రైవరు స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తా ఉన్నారు. మీరు వెళ్ళి ఎక్కడికెళ్తున్నారు అని డ్రైవర్‌ని అడిగారనుకోండి, ఏ ఆయన ఏమో తెలీదు. వెళ్తా ఉన్నాను. చాలా స్పీడ్‌గా వెళ్తుంటే బస్సు చాలా బాగుంది. అందుకే తీసుకెళ్తున్నాననుకోండి. మీకెలా అనిపిస్తది? రకరకాలైనటువంటి ఆలోచనలొచ్చేస్తాయి. అంటే స్పీడ్‌గా వెళ్ళడం కాదండి. ఎక్కడికి వెళ్తున్నాము అన్నదే ముఖ్యం. అంటే ఏ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాము, ఏ పర్పస్ కోసం చేస్తున్నాము అన్నదే ఇక్కడ ముఖ్యం. సో, సరి అయినటువంటి దారి ఏది? సరి అయినటువంటి గమ్యం ఏది? ఆ గమ్యాన్ని చేరుకోవాల్సినటువంటి దారి ఏది అని తెలుసుకొని దానిలో వెళ్ళాలి కానీ, స్పీడ్‌గా వెళ్ళడము కాదండి. ఇప్పుడు మన యొక్క యూత్‌లో ఉన్నటువంటి సిట్యుయేషన్ ఏంటో తెలుసా అండి? సూపర్బ్ ఎడ్యుకేషన్. బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్, మంచి జాబ్, మంచి బిజినెస్, మంచి స్టేటస్సు, మంచి సాలరీ, మంచి బైక్, కార్, పక్కనే అమ్మాయి కూడా అన్నీ ఉన్నాయి. కానీ ప్రశాంతత లేదు. ఆనందం లేదు. విలువలన్నలే లేవు. పూర్తిగా విలువల్లో విషయంలో పూర్తిగా తక్కువ స్థాయిలోనే ఉండిపోయారు. లైఫ్‌లో ఏదైనా ఒక చిన్న చేంజెస్ జరిగినా, కొంచెం ఆటుపాట్లేమన్నా వచ్చాయి అనంటే, తట్టుకోలేని స్థితికెళ్ళి సూసైడల్ టెండెన్సీస్ అందరిలో పెరిగిపోతున్నాయి. డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోతా ఉన్నారు. ఫ్యూచర్ మీద వాళ్ళకి నమ్మకం అన్నది కలగట్లేదు. ధైర్యం అన్నది రావట్లేదు. చాలామంది సూసైడ్స్ కూడా చేసేసుకుంటున్నారు. ఇంతకు పూర్వము చేసేది వ్యవసాయము. పిల్లలు
10, 12 మంది పిల్లలు ఉండేవారండి. ప్లస్ మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్, మళ్ళీ అమ్మా నాన్న, మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న, 4, 5 తరాల వాళ్ళు ఉండేవాళ్ళండి. వాళ్ళకి భయం అన్నది కల్పించేది కాదు. ధైర్యంగానే ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడాను. మరిప్పుడు అన్నీ ఉన్నా కూడాను ఎందుకు ఇటువంటి ధైర్యము లేకపోవడానికి రీజన్ ఏమిటి? ఎందుకంత భయాందోళనలో ఉండిపోతా ఉన్నారు యువత? ఎందుకంటే విలువలు తెలియదు. ధర్మం అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. వినయం అంటే ఏంటో తెలీదు. ఇవన్నీ వాళ్ళకి చెప్పేవారు లేకుండగా అయిపోయింది. కేవలం ఇంట్లో కానీ, స్కూల్లో టీచర్స్ కానీ చెప్పేదేంటంటే, "బాగా చదువు, మంచి జాబొస్తది, మంచి ప్యాకేజొస్తది." ఇదే చెప్తున్నారు. కానీ వాళ్ళకి ధర్మము, సంస్కారము ఇవి ఏవి కూడాను వాళ్ళకి చెప్పించడం అన్నదే లేకుండగా అయిపోయింది. సరే, మరి ఎవరండి మనకి సరి అయినటువంటి డైరెక్షన్స్ చూపిచ్చేవాళ్ళు అని అంటే 3 పాయింట్లున్నాయండి. ఒకటి తల్లిదండ్రులు. ఎక్కడి తల్లిదండ్రులండి? ఎప్పుడు చూసినా గూడాను మంచిగా మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, జాబ్ రావాలి, సాలరీ రావాలి అని చెప్పేవాళ్ళే కదా అంటే, హుహు. తల్లిదండ్రుల మాటను వినాలి. తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారము వల్లనే రాముడు మర్యాద పురుషోత్తమ రామ అన్న పేరును తెచ్చుకున్నాడు. అంటే తల్లిదండ్రులు గురువు యొక్క విశిష్టతని, ప్రాముఖ్యతని చెప్పి అక్కడికి వెళ్లి విద్యను అభ్యసించమని చెప్పారు. దాన్ని మర్యాదపూర్వకంగా రాముడు ఒప్పుకున్నాడు. అంటే తల్లిదండ్రులకి తను ఇచ్చినటువంటి మర్యాద, గౌరవం అటువంటిది. వారి తల్లిదండ్రులు రాముడికి నేర్పినటువంటి సంస్కారం అటువంటిది. అందుకే ఆయన మర్యాద పురుషోత్తమ రామ అని చెప్పేసి పేరుని తెచ్చుకున్నారు. అలాగే గురువు. ఇక్కడ మహాభారతంలో కృష్ణుడు గురువండి అర్జునుడికి. కృష్ణుడు చెప్పినటువంటి ప్రతి దాన్ని ధర్మబద్ధంగా పాటించాడు కాబట్టే అర్జునుడు సక్సెస్‌ని సాధించాడు. ఇక్కడ కూడాను కుంతీదేవి రోల్ ఉందండి. ఏంటి అంటే, ఇక్కడ నేను చెప్పినట్టుగానే భూమి మీద ప్రతి ఒక్క పదార్థము గురువుతో సమానమే. ఇక్కడ పాండవులకు కూడాను కుంతీదేవి గురువుతో సమానమే. ఎందుకంటే ఆవిడేమని చెప్పిందంటే, కృష్ణుడు మీకు గురువు, మీకు తండ్రి, మీకి సోదరుడు, మీకు స్నేహితుడు, మీకు దేవుడాయన. ఆయన సర్వాంతర్యామి. సో, ఆయన ఏదైతే చెప్తారో దానినే మీరు పాటించండి అని చెప్పేసి కుంతీదేవి పాండవులకు బోధించిందండి. అదే ప్రకారమే వాళ్ళు కూడా కుంతీదేవి చెప్పినట్టుగా, కృష్ణుడు చెప్పినట్టుగా ధర్మబద్ధంగానే యుద్ధం చేశారు. ఇక్కడ స్వార్థమో, పగనో, తన ఫ్యామిలీకి జరిగినటువంటి అవమానానికి కక్ష తీర్చుకోవడమో కాదండి. జరిగినది ధర్మయుద్ధము. అంటే నువ్వు ఏ విలువతో, ఏ ఇంటెన్షన్‌తో చేస్తున్నావు అన్నది కూడాను చాలా ముఖ్యం. నువ్వు చేస్తున్నది నీ స్వార్థానికో, నీ భార్యకి అవమానం జరిగిందన్న విషయానికో కోపంతోటే చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ గురువు కృష్ణుడయి ఉండడం వల్ల, ఆయన చెప్పిన దాన్ని పాటించడం వల్ల, వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి, కోపోద్రిక్తమైనటువంటి ఒక ఇంటెన్షన్‌ని కూడాను లోక కళ్యాణార్థానికి ఉపయోగించాడు. అది అండి గురువు యొక్క గొప్పతనం. అక్కడ ఆహ్, ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరికీ నారద మహర్షేనండి సరి అయినటువంటి దిశానిర్దేశాన్ని చేశారు. నారాయణుడి అంటే ఎంతటి భక్తి అంటే నారదుడికి లోక కళ్యాణార్థం అంటే నారాయణుడు లోకంకి మంచి జరగడం కోసం చేసే ఒక ప్రయత్నంలో నారదుడు ఎంతగా సహకరించాడంటే కడుపులో ఉన్న బిడ్డని టార్గెట్ చేశాడు. ఎంత తెలివి చూడండి. తన ఇంటికే వెళ్ళి హ్మ్, నారాయణుని శత్రువు ఇంటికి మిత్రువుగా వెళ్ళి
అక్కడ కడుపులో ఉన్న బిడ్డకి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి ఎంతటి డైరెక్షన్ చేశాడు చూడండి. ఎంత గొప్ప గురువండి. ఎంతటి భక్తి అండి ఆయనది. నీలో జ్ఞానం ఉంది. నారద మహర్షి అంటున్నామంటే మహర్షి అంటే ఏంటి? గురువు. ఎంత గొప్ప గురువు అంటే అంత జ్ఞానం ఉంటేనే కదా ఆయన్ని మహర్షి అని మనం సంబోధిస్తున్నాము. అంతటి జ్ఞానవంతుడు లోక కళ్యాణార్థమే తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. ప్రతి ఒక్కరూ ఇంటెలిజెంటే. కానీ ఆ ఇంటెలిజెంట్ వల్ల లోకానికి మంచి చేస్తున్నారా లేకపోతే లోకానికి చెడు చేస్తున్నారా అన్నదే ఇక్కడ ముఖ్యము. ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులే, ప్రతి ఒక్కరూ ఇంటెలిజెంటే, ప్రతి ఒక్కరిలోనూ చాలా టాలెంట్ ఉంటుంది. కానీ దేనికోసం నువ్వు చేస్తున్నావు? సినిమాలో హీరో తన గర్ల్ ఫ్రెండ్ కోసమో, తన పేరెంట్స్ కోసమో, తన ఫ్రెండ్స్ కోసమో, ఎవరి కోసమో ఒకరితో విలన్తో పోరాడి గెలవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా అయితే కష్టంలో ఉంటాడో హీరో, ఎన్నో రకాలైనటువంటి సాక్రిఫైసులు అన్నీ చేసి కష్ట నష్టాలకి ఓర్చుకొని తిండి నిద్ర అన్నీ మానేసి అన్ని ఎదురుగా వచ్చి ప్రతి ఒక్కదాన్ని ఎదిరించి నిలబడి సక్సెస్ సాధిస్తాడు. ఇక్కడ కూడాను విలను ఏం ప్రశాంతంగా నిద్రపోయి ఉన్నాడా అండి? లేదు కదా. విలను కూడా సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. తాను ఎన్నో సాక్రిఫైసెస్ చేశాడు. తాను కూడా నిద్రాహారాలు మాని కఠినంగా తను అక్కడ వర్క్ చేస్తా ఉన్నాడు. అంటే ఇద్దరు కష్టపడుతున్నారు, ఇద్దరు రేస్లో పాల్గొన్నారు, ఇద్దరు పరిగెడతా ఉన్నారు. ఎంత శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చివరికి గెలిచేది ఎవరు? హీరోనే, విలన్ కాదు. ఎందుకు? ఇద్దరికి జ్ఞానం ఉంది, ఇద్దరికి టాలెంట్ ఉంది, ఇద్దరికి ఇంటెలిజెంట్ ఉంది. వాళ్ళ ఎయిమ్ ఏంటో, వాళ్ళ అంబిషన్ ఏంటో వాళ్ళకి బాగా స్పష్టంగా తెలుసు. అయినా కూడాను ఎందుకు విలను ఓడిపోయాడు, హీరో ఎందుకు సక్సెస్ అయినాడు? ఎందుకంటే ఇంటెన్షన్. ఏ కార్యం కోసం, ఏ కారణం కోసం, ఏ లోక కళ్యాణం కోసం చేస్తున్నావు అన్నదే ఇక్కడ నీ సక్సెస్కి మూల కారణం. ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు, కానీ ధర్మబద్ధమైనటువంటి సంపాదనే చెయ్యాలి అన్న విషయాన్ని బోధించేది ఎవరు? గురువు. మీకు తెలుసా, ఇప్పటి కాలం కాదు కానీ అప్పటి కాలంలో ఒక గురువు అంటే వాళ్ళకి విలువలతో కూడినటువంటి విద్యనే నేర్పించాలి. ఒకవేళ వాళ్ళకు విద్యను అభ్యసించడం అంతా పూర్తయిన తర్వాత ధర్మబోధ చేయకుండగా వాళ్ళని సొసైటీలోకి వదిలేశాడంటే వాళ్ళు వాళ్ళ విద్యతో స్వార్థానికో లేదా రకరకాలైనటువంటి ఈ ఆర్టిఫిషియల్ లోకానికి లోబడిపోయి వాళ్ళు చెడు చేశారే అనుకోండి. ఈ వీళ్ళకి విద్యని ఎవరైతే ఇచ్చారో ఆ గురువు తన జ్ఞానం మొత్తాన్ని కోల్పోయి అధపాతాళానికి పడిపోతాడట. ఒక మనిషిని నువ్వు ట్రైన్డ్, సిద్ధం చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి? ఒక యుద్ధంలో గెలవడానికి, ప్రొటెక్ట్ చేయడానికి నీ యొక్క దేశాన్ని, నీ యొక్క రాష్ట్రాన్నో, నీ ఫ్యామిలీనో నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నీ సొసైటీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే దానికి నేర్పిస్తున్నావు. అలా కాకుండా నువ్వు నేర్చుకున్నటువంటి యుద్ధ విద్యలతో ఆ ధనస్సు విలువిద్య తీసుకెళ్ళి వేరే వాడి ఇంటి మీద నువ్వు దాడి చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనమంతా లాక్కొని నేను సంపాదిస్తున్నాను, నాకు ఈ విద్యను నా గురువు ఇలా నేర్పించాడు అని చెప్తే ఇది సార్థకత అవుతుందా అండి? నీ జీవితమే నాశనము, ప్లస్ గురువు యొక్క శక్తి కూడాను నిర్వీర్యం అయిపోతుంది. 10 గంటలకు పొద్దున మేడం, ఓకే. సో గురువు దిశానిర్దేశము అన్నది మనకి చేస్తున్నాడు. మనము ధర్మబద్ధమైనటువంటి పద్ధతిలో ఎలా వెళ్ళి సక్సెస్ సాధించాలి అన్న విషయాన్ని గురువు మనకి ప్రాపర్గా బోధిస్తాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. గురువు అంత గొప్పవాడని అంటున్నారు, మరి ఎందుకు ఏకలవ్యుడి తంబుని కట్ చేసి ఇయ్యమని ఎందుకు అడిగారు? ఏకలవ్యుడు చాటుగా ఉండి ఆయన ఏదైతే ద్రోణాచార్యుడు అందరికీ యుద్ధ విద్యను నేర్పిస్తున్నాడో వాటన్నిటినీ కూడా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత
ద్రోణాచార్యునికి తెలుస్తుంది. అప్పుడు వెళ్ళి ఏకలవ్యునికి మరి గురుదక్షిణగా నువ్వు నీ యొక్క థమ్ ఫింగర్ని సమర్పించుకో అని చెప్పి చెప్తాడు. మరి ఇక్కడ ద్రోణాచార్యుడు చేసింది రాంగ్ అని మనకు అందరికీ అనిపిస్తుంది కదా, కానీ కరెక్ట్. ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ మనం ట్రైన్ చేస్తాం. వేరే వాడు ఒకడు వచ్చి ఆ ఆర్మీ ఆఫీసర్స్ ఎలా అయితే ట్రైన్ అవుతున్నారో అవన్నీ వాడు ఫాలో చేసి నేర్చుకొని, చూడండి మీ ఆర్మీలో ఎవరైతే ఎంత బాగా విన్యాసాలు చేస్తూ ఉన్నారో, ఏదైతే విద్య నేర్చుకుని ఉన్నారో అదే రకం విద్య నేను కూడా నేర్చుకున్నాను, సో నాకు కూడా గన్ ఇవ్వండి అని అడిగితే మన ఆర్మీ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకి బాగా షూట్ చేయడం వస్తుంది కదా అని చెప్పేసి గన్స్ ఇచ్చేస్తారా అండి? ఇచ్చేస్తే ఏమవుతుంది? ఆ గన్ తీసుకొని ఏ బ్యాంకునో లూటీ చేస్తాడు, లేదా ఏ ఇంటినో లూటీ చేస్తాడు. రకరకాల క్రైమ్స్, కరప్షన్స్ అనేవి జరిగిపోతాయి. అంతే కదండి. మరి అంటే నువ్వు ఎవరికి ఏమి నేర్పిస్తున్నావు అంటే వాళ్ళల్లో ఖచ్చితంగా ధర్మబద్ధమైనటువంటి ఒక ఇంటెన్షన్ అన్నది ఉంటుంది. నీకు నేను ఒక యుద్ధ విద్య నేర్పిస్తున్నాను, నీకు షూట్ చేయడం నేర్పిస్తున్నాను, పెద్ద పెద్ద ట్యాంకర్లు యూజ్ చేయడం నేర్పిస్తున్నాను అంటే ఎందుకు నేర్పిస్తున్నాము? ప్రొటెక్ట్ చేయడానికి. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి, నీ సొసైటీని ప్రొటెక్ట్ చేయడానికి, ఈ దేశాన్ని, ఈ భూమిని ప్రొటెక్ట్ చేయడానికి నీకు నేర్పిస్తున్నారు. నీకు ఇంటెన్షన్ తెలియకపోతే నువ్వు అదే విద్యని చెడుకు ఉపయోగిస్తావు, నాశనాన్ని చూస్తావు. అంతే కదా మాస్టర్స్? సో గురువు సరి అయినటువంటి దారిని, ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని మనకి సూచిస్తాడు. ఓకే మాస్టర్స్, ఇక్కడ రావణాసుడు గురించి తెలుసుకున్నాం కదండి. మరి రాముడికి తల్లిదండ్రులు, గురువులు అందరూ ఎంతో ధర్మబద్ధమైనటువంటి నీతులన్నీ నేర్పించేశారు. మరి రావణాసుడికి అటువంటి గురువులేరా? అటువంటి మంచి కోరుకునే వాళ్ళు, మంచి దారి చూపించే వాళ్ళు లేరా అంటే ఉన్నారు. రావణాసుడికి గొప్ప గురువులే ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్పవాళ్లే. కానీ ఎవ్వరి మాట వినలేదండి. ధర్మము, నీతి, నిజాయితీ ఇవన్నీ మనకి పుట్టుకతో నుంచే ప్రతి ఒక్కరూ నేర్పిస్తున్నారండి. కానీ వినే స్థితిలో మనము లేము. ఎందుకండి? విభీషణుడు రావణాసుడితోటే పెరిగాడు. రావణాసుడితోటే కఠోరమైనటువంటి తపస్సులు చేశాడు. అన్నీ చేశారు. విభీషణుడు వచ్చి మర్యాదగా చెప్తాడు, అన్నా సీతాదేవి తల్లితో సమానము. ఆవిడని మర్యాదపూర్వకంగా రాముడి దగ్గరికి విడిచి వచ్చేసేయి, క్షమాపణ అడుగు, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి చాలా మర్యాదగా చెప్తాడు. కానీ చాలా ఎగతాళిగా మాట్లాడి అవమానించి తన్ని తరిమేస్తారు. ఇలాగే మన జీవితంలో ఎంతో మంది మనకి మంచి చెప్పాలని చాలా ప్రయత్నాలు చేస్తారండి. చెప్పాను కదా, ఈ భూమి మీద ప్రతి పదార్థము గురువే. ప్రతి పదార్థము మంచి కోరుకోవడానికే ప్రయత్నం చేస్తుంది, మనకి మంచి చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ మనము మన కళ్ళతో చూడలేకపోతున్నాము, మన చెవులతో వినలేకపోతున్నాము. అందుకే మనకి పత్రి సారు శ్వాసనిచ్చారు. నీ శ్వాసే నీ గురువు. కళ్ళు మూసుకుంటావు, చెవులు మూసుకుంటావు, ముక్కు మూసుకుంటావా? లేదు కదా. అందుకే పీల్చే ప్రతి శ్వాసలోనూ ప్రాణం ఉంది. పీల్చే ప్రతి శ్వాసలోనూ జ్ఞానం ఉంది. ఈ ప్రాణవాయువే నిన్ను సరి అయిన దారి తీసుకెళ్తుంది, సరి అయిన ధర్మ మార్గంలో నడిపిస్తుంది అని చెప్పేసి ఇన్ని యుగాల తరబడి ఎవ్వరికీ అర్థం కాని ఒక సింపుల్ పద్ధతిని మనకిచ్చారండి పత్రి సారు. శ్వాసే గురువు అని చెప్పి చక్కగా చెప్పారండి. ఆ శ్వాసలో నుంచి ఎంత జ్ఞానాన్ని మనం లోపలికి స్వీకరిస్తూ ఉన్నాము.
వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, మాకు ఆ గైడెన్స్ లేదు, ఈ గైడెన్స్ లేదు అని ప్రతి ఒక్కరి మీద బ్లేమ్ చేసుకుంటూ పోతాము. లేదండి. నీ లోపల ఏదైతే ఉందో బయట అదే ఉంది. బయట ఏదైతే ఉందో లోపల కూడా అదే ఉంది. ఒక చిన్న పాట్, చిన్న కుండలో నీళ్లున్నాయండి. దాన్ని బకెట్ నిండా నీళ్లు ఉన్న దాంట్లోకి వేసామనుకోండి. ఇప్పుడు కుండలో నీటిని సపరేట్‌గా చూస్తామా? బకెట్‌లో ఏవైతే వాటర్ ఉన్నాయో, ఆ చిన్న కుండలో కూడా అవే నీరే ఉన్నాయి. అలాగే మనలో ఎంతో ఎనర్జీ ఉందండి. లోపల ఎంతో జ్ఞాన సంపద, ఎంతో శక్తి అన్నది మనలో ఉంది. ఈ భూమి మీద కూడా అంతే ఎనర్జీ ఉంది. సో, ఈ భూమి మీద మనము పుట్టాము అన్నప్పుడు, మన లోపల ఉన్న ఎనర్జీ, ఈ బయట ఉన్న ఎనర్జీ అంతా ఒకటే కదండీ! ఆ కుండలో ఉన్న నీరు, ఆ బకెట్‌లో ఉన్న నీరు అన్నీ కలిపి ఒకటే రకమైనటువంటి నీరు ఎలా అయితే అయ్యిందో, ఆ కుండలో ఇప్పుడు వేరుగా లేదండి. ఒకటే రకమైన నీరే అన్నిట్లో ఉన్నది. సో, మనలో కూడాని ఏదైతే శక్తి అన్నది దాగి ఉందో, ఈ విశ్వమంతా కూడా అదే శక్తి దాగి ఉంది. సో, బయట ఉన్నటువంటి శక్తి ఒకటే. మన లోపల ఉన్న శక్తి ఒకటే. బయట ఉన్న సంపద ఒకటే. మన లోపల ఉన్న సంపద ఒకటే. బయట ఉన్నటువంటి మన శ్రేయోభిలాషులు ఉన్నారు అండి. మన లోపల కూడా శ్రేయోభిలాషి ఉన్నారు. అదే మన ఆత్మ. ఎవ్వరు చెప్పినా పెడి చెవిన పెట్టొచ్చు. కానీ మన ఆత్మ చెప్పిన దాన్ని పెడి చెవిన పెట్టే అవకాశమే లేదు. కానీ దాన్ని కూడాను పట్టించుకోలేనంతటువంటి స్థితికి మనం వెళ్ళిపోతున్నాము. ఏ పని చెప్పినా కూడాను నాకు శక్తి లేదండి, నా చేత కాదండి అని చెప్తా ఉన్నాము. ఎక్కడండి శక్తి లేదు? పూర్ణమైనటువంటి విశ్వశక్తి బయట ఉంది, లోపల గూడా ఉంది. లేదు అని ఎలా అంటున్నారు? నేనెంత కూర్చుంటున్నానండి, ఎనర్జీ లోపలికి రావట్లేదండి. నీ లోపలే ఉంది ఎనర్జీ. ఇంకా బయట నుంచి నీ లోపలికి రావడం ఏంటి? ఎప్పుడైతే కుండలో నీరు వేసి, దాన్ని ఆ బకెట్ నీళ్ళలో ముంచేసామో, అంతా ఏకమైపోయింది గదా! మన లోపలికి ఏదైతే ఎంటర్ అయిందో, మన లోపల నుంచి ఏదైతే బయటకొస్తుందో అన్నీ కలిపి ఏకమైపోయింది. అదే శ్వాస మీద ధ్యాస. మనము ఈ శక్తి లోపల ఫుల్లుగా దిగబడిపోయి ఉన్నామండి. పూర్తిగా ఉంది మనలో శక్తి. మనమే అశక్తులమని చెప్పి పదే పదే చెప్పుకుంటున్నాము. తప్పించుకొని తిరుగుతున్నాము మన చేయాల్సిన కార్యాల నుంచి. అది కాదు. మన గురించి మనము తెలుసుకోవాలి. దానికి ఎవరు దారి చూపిస్తారు? గురువు. ఆ గురువు ఎవరు? శ్వాస. అదే చెప్పారు మనకి సారు. శ్వాసే మన గురువు. 2 విత్తనాలున్నాయండి. ఒకటి నేల మీద వేశాము. ఒకటి రాళ్ళల్లో వేశాము. ఏది వండి చెట్టవుతది? నేల మీద పడ్డది చెట్టవుతది. రాళ్ళల్లో పడింది కుళ్ళి కుషించిపోతుంది. మనం కూడా అంతే. ఈ భూమి మీద మనం పుట్టాము. మన చుట్టూ ఉన్న పరిస్థితులని అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం మనకి పూర్తిగా సహకరించడానికే ఉంది. మీ తల్లిదండ్రులు, మీ సోదర సోదరీమణులు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మొత్తము, మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు, ఈ ప్రతి పదార్థము భూమి మీద ఉండది మీకు సహకరించడానికే, మీ కార్యాలు చెయ్యడానికే. ఒక్కసారి ఆలోచించండి. ఆ విత్తనము భూమి లోపల కూరుకుపోతుంది. ఆ తర్వాత అది ఆ గట్టిగా ఉన్నటువంటి ఆ భూమిని చీల్చుకొని బయటికి వచ్చి పెద్ద వృక్షమయ్యి పళ్ళు, ఫలాలు, కలప అన్నది ఇస్తది. నీడ అన్నది ఇస్తది. ఇల్లు కట్టుకునే దానికి మనకి చెక్కని ఇస్తా ఉంది. తన స్వార్థం కోసము తాను ఎదిగిందా? తన స్వార్థం కోసం తను ఏదైనా తీసుకుంటా ఉందా? ప్రతి ఒక్కటి సృష్టికే ఇస్తా ఉంది. అదే విత్తనంలాగా నిన్ను భూమి లోపలికి వేశారనుకోండి, భూమిని చీల్చుకొని బయటికి రాగలరా మీరు? చిన్న విత్తనంలో ఉన్నంత శక్తి కూడా మనకి లేదా? ఉంది. కానీ మనము మన స్వార్థానికే ఆలోచిస్తున్నాము.
అందుకే ఎదగలేకపోతున్నాము. అక్కడ విత్తనము ఎటువంటి స్వార్థం లేకుండగా తన శక్తినంతటిని ఉపయోగించి చీల్చుకొని భూమిని బయటికి వస్తా ఉంది. అందుకే అది అంత ఎత్తుకి ఎదుగుతా ఉంది. మనలో కూడా శక్తి ఉంది. చిన్న చిన్న మొబ్బులులాగా ప్రాబ్లమ్స్ అన్నవి కమ్మేస్తుంటే వాటిని చీల్చుకొని బయటికి రాగలిగిన శక్తి మనలో ఉంది. కానీ మనము చీల్చి బయటికి రాలేకపోతున్నాము. మనము దాని లోపలే ఇంకా ఇంకా కిందికి దిగజారిపోతున్నాం. పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాము. అది ఎప్పుడైతే చీల్చుకొని మనం బయటికి రాగలుగుతామో, చెట్టులాగే మనము కూడా ఎంతగా ఎదుగుతామంటే, ఫస్ట్ మీరు చేసేటువంటి కార్యము మీకోసము, మీ స్వార్థం కోసం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు కార్యాలన్నవి చేయడం మొదలు పెడతారో, ప్రయత్నం అన్నది చేయడం మొదలు పెడతారో, ఆటోమేటిక్‌గా లోక కళ్యాణానికి మీరు కనెక్ట్ అయిపోతారు. మీకు కావలసిన దానికంటే కూడాను సృష్టి మీకింకా ఎక్కువిస్తుంది. ఎందుకంటే మీరు సృష్టికి ఎన్నో గొప్ప కార్యాలను చేస్తున్నారు. ఎంతో శక్తిని మీరు అందిస్తున్నారు. ఎంతో శక్తి ఉంది. ఇంకా మేమెంత ధ్యానం కూర్చున్నా మాకు శక్తి చాలట్లేదు, శక్తి రావట్లేదు. శక్తి అంతటా ఉందండి. ప్రతి చోట ఉంది. ఇంకా మీరు దానిలో సోకైపోతా ఉన్నారు విశ్వశక్తిలో. ఆ కుండలో నీరెంతో ఉంది. కానీ ఆ బకెట్ నీటి లోపల వేసినప్పుడు ఇంకా ఎక్కువ అపారమైనటువంటి శక్తిని సంపాదించుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు మనమున్న పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మనము కూడా అంతగా కుండలాగా మునిగి తేలుతాము శక్తిలో. మరి ఇంత శక్తి ఉన్నప్పుడు మనము బ్యాంకు లాకర్‌లో లాకేసి, కీ ఏసి పెట్టినట్టుగా పెట్టుకొని ఉంటే ఎలా అవుతదండి? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కూడాను మీ ధనాన్ని మీరు ఉపయోగించుకోరు. హా! అమ్మో! నా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందే, తక్కువైపోతుందే, అంతా ఖాళీ అయిపోతుందే, నేను చచ్చినా సరే, నేను మాత్రం డబ్బులు ఖర్చు పెట్టను అని చెప్పేస్తా ఉంటాం. డబ్బున్నది ఎందుకు? నీ అవసరాలకి ఉపయోగపడ్డానికి. లోకంలో ఎవరికి అవసరం ఉందో వారికి ఉపయోగపడ్డానికి. బాగా శక్తిని సంపాదించేసి, బాగా డబ్బుని సంపాదించేసి, బాగా లోపల లాకర్‌లో పెట్టేసి, నేను ఏ పని చెయ్యను, ఊరికే ఉంటాను అంటే ఎలా? దాన్ని వినియోగించుకోవాలి కదా! సంపాదించడంలో ఉన్నటువంటి ఇష్టత దానిని ఉపయోగించడంలో తక్కువైపోతుంది. ఎందుకంటే సరి అయినటువంటి దిశానిర్దేశం చేసే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్క మనిషికి లైవ్ గురువు ఒకరు కావాలంట. అంటే డైరెక్ట్‌గా ఫిజికల్ ఐస్‌తో చూసేటువంటి గురువు. ఆ గురువు ఖచ్చితంగా కావాలంట. వాళ్ళే ప్రాపర్ గైడెన్స్ మీకు ఇవ్వగలరంట. ఆ లైవ్ గురువు ఎక్కడున్నారు? ఎలా ఉంటారు? బాగా గడ్డాలు పెంచేసుకొని, కాషాయ వస్త్రాలు వేసుకొని, నెత్తిన ఒక కాషాయము ఆహ్, తలపాగా చుట్టుకొని, అడ్డనామాలు, నిలువు నామాలు పెట్టుకొని, ఒక కండువా పెట్టుకొని, ఆహ్, చిన్న స్టిక్ పట్టుకొని, గట్టిగా అరుస్తూ ఓం భీం భీం అని అంటా ఉంటే, అట్లాంటి గురువు అంటూ వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదండి. చెప్పాను గదా! ఈ భూమి మీదున్న ప్రతి పదార్థము గురువే. ఒక్కసారి కళ్ళు మూసుకొని గమనించండి. ఏ ప్రతి మనిషి, ప్రతి వస్తువు మీకు ఏ రకంగా సహాయాన్ని, సహకారాన్ని అందిస్తుంది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని చూడండి. కొందరు మంచి మాటలతో చెప్తారు. కొందరు చెడ్డ పదాలతో మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో పనులు చేయిస్తారు. కొందరు మిమ్మల్ని కొట్టి మీతో పనులు చేయిస్తారు. ఏదో ఒక రకంగా మీ చేత గొప్ప కార్యాలు చెయ్యడానికి ప్రతి ఒక్క రకంగా ప్రయత్నం అన్నది చేస్తూనే ఉన్నారు. దానిని అర్థం చేసుకోకుండా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, సతాయిచ్చేస్తున్నారు, టార్చర్ పెట్టేస్తున్నారు. అలా అన్నారు, ఇలా అన్నారు, అది లాక్కున్నారు, ఇది చేసేసారు అని అంటున్నారు. ఎందుకు చేస్తా ఉన్నారు అవన్నీ? ఎప్పుడైతే మీరు మీ కార్యాన్ని చెయ్యకుండా వెనకడుగు వేస్తారో మిమ్మల్ని తొయ్యడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అది వాళ్ళు మీ సొంత వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఏ ఒక్క
ఏమంటామంటే బయట ఏదన్నా బిజినెస్ అనేది తీసుకుంటే గిన రిస్క్ అంటుంటారనమాట దాన్ని. కొన్ని న్యాచురల్ రిస్క్ అనేది ఉంటది. కొన్ని మనమే తీసుకొని అంటే మనకి తెలిసి రిస్క్ తీసుకోవడము. కొన్ని మనకి తెలియకుండానే న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి జరిగినప్పుడు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట బిజినెస్‌లో. అట్లా కొన్ని మన వాళ్ళు, మన సొంత వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని ఇబ్బంది పెట్టడం లాంటిది. అంటే మనల్ని పుష్ చేయడం లాంటిది. కొన్ని న్యాచురల్‌గా అంటే పంచభూతాలే మిమ్మల్ని పుష్ చేయడం లాంటిది. అలా రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే అర్థం ఏంటి? మీరు ఏమరపాటులో ఉన్నారు. మీ కార్యం గురించి మీరు మరిచిపోయారు. మీ కార్యాన్ని మీకు గుర్తు చేయడానికి వాళ్ళు రకరకాలుగా మీతో ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని కొన్ని సార్లు చాలా చెడ్డగా మీతో ప్రవర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే మీకి అలా చేస్తే కానీ మీరు మేల్కోవడం అన్నది జరగట్లేదు. సో మీలో మేల్కొల్పు కోసము ప్రతి ఒక్క పదార్థము ఈ భూమి మీద మీకు గురువయ్యి సరి అయినటువంటి దిశానిర్దేశం అన్నది చేస్తుంది. ఇది తెలుసుకోవాలి అని అంటే మీరు చేయాల్సిండేది ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. మీ లోపలికి మీరు ప్రయాణం చెయ్యాలి. మీ లోపలే ఎంతో జ్ఞాన సంపద దాగి ఉంది. మీరే దేవుడు. ఏ కార్యంకైతే వచ్చారో ఆ కార్యాన్ని మీరు చేసే తీరాలి. ఇంకొకటొస్తది భక్తి. భక్తిలో కూడాను మనము టాప్ స్టేట్‌కి చేరుకోవచ్చు. నిర్వహణ స్థితికి చేరుకోవచ్చు అని చెప్పేసి మనము చాలా సార్లు వింటూ ఉంటాం. కానీ భక్తి అనంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేదేంటంటే భయం. అబ్బో! ఈరోజు నేను గుడికెళ్ళలేదు. నన్ను దేవుడు శపించేస్తాడేమో! అయ్యో! నేను ఈ మొక్కు తీర్చుకోలేదు. ఆయన ఇప్పుడు నా దగ్గర నుంచి లాగేసుకుంటాడేమో! అసలు ఒక్కసారి ఆలోచించండి. మనం భక్తి, భక్తి అంటున్నాం కదా! ఇంకొక కోణంలో నేను చెప్పినట్టుగా ఆలోచించి చూడండి. అసలు మీరు దేవుడి దగ్గరికెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. దేవుడు మిమ్మల్ని రప్పించుకోవాలని చెప్పేసి దేవుడు ప్రయత్నం చేస్తుంటాడండి. అసలు దేవుడు ఎలా ఉంటాడంటే వెయిట్ చేస్తున్నాడనమాట. అబ్బా! నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుందబ్బా! చాలా గట్టిగా హత్తుకోవాలనేది గుండెకి అని చెప్పేసి దేవుడు భావిస్తా ఉంటాడు. మీరెప్పుడెప్పుడు వస్తారా? ఎంత ఆకలి మీద ఉంటాడో నా బిడ్డ. పులిహోర పెడదామా? దద్దోజనం పెడదామా? అంటూ దేవుడు వెయిట్ చేస్తుంటాడండి మీకోసం. ఎలా అయితే తల్లిదండ్రులు పండగొచ్చిందంటే వాళ్ళ కొడుకు, కూతురు, మనవడు, మనవరాళ్ళు అందరూ వస్తారని చెప్పేసి ఎంత హంగామా, ఎంత ఆర్భాటము, ఇల్లంతా డెకరేట్ చేసేసి, రకరకాల పిండి వంటలన్నీ చేసేసి, రకరకాల బట్టలన్నీ కొనేసి, అది ఇది అంటూ ప్రతీదీ అరేంజ్ చేసి, మీరు ఉండేది 2 రోజులైనా వారం రోజుల ముందు నుంచే ఫుల్ హంగామా జరుగుతా ఉంటుంది. వచ్చిన తర్వాత అసలు వాళ్ళు చేసి పెట్టడము, మిమ్మల్ని చూసుకోవడము, ఆ ఇదిలో తినడం కూడా మర్చిపోతారు. పడుకోవడం కూడా మర్చిపోతారు వాళ్ళు. ఇంకేం చేయాలా పిల్లల కోసం అన్నట్టుగా తపిస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే దేవుడు కూడా ఎప్పుడెప్పుడు నా సన్నిధానానికి నువ్వు వస్తావు అని కాచుకొని ఉంటారు. అబ్బా! నా బిడ్డ వస్తా ఉంది. అబ్బా! నా బిడ్డ వస్తా ఉంది. నా బిడ్డకు అది చేయాలా, ఇది చేయాలా, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని చెప్పేసి రకరకాలుగా దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ దీవెన ఎట్లా ఉంటదంటే, నువ్వు బయటికెళ్ళి ఆ కార్యం చెయ్యి, ఈ కార్యం చెయ్యి. నువ్వు ఏదైనా సక్సెస్ సాధిస్తావు. నీలో అంతటి శక్తి ఉంది. నీకు ఏది ప్రాబ్లమ్ ఉన్నా చెప్పు. మేం చూసుకుంటాం, మేం చేస్తాం, మేం ఇస్తాం, మేం వస్తాం అని చెప్పేసి రకరకాలుగా హామీ ఇచ్చి వాళ్ళని ఎంత ఉత్సాహపరుస్తారు అంటే, మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం ఆ పండగ వచ్చే వరకు అలా దూసుకెళ్ళిపోతూ ఉంటాము. ఏకధాటిగా మన పనులు మనం అంత చక్కదిద్దేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు వెనకాల మనకిచ్చినటువంటి బలం అట్లాంటిది. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు కూడా మనల్ని ఎంతగా మనస్సుకి హద్దుకుంటారు అంటే మనలో ఆనందము, ఆ తన్మయత్వంతో మనలో కంట్లో నీళ్ళొచ్చేస్తా ఉంటాయండి మరి. మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఎంత హాయిగా ఉందో నాకు తెలీదు. ఏదో ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది. కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. ఆ ఆనందాన్ని చెప్పలేకపోతున్నామని అంటారు. ఎందుకంటే దేవుడు కూడా
ఆనందాన్ని అనుభవిస్తాడో మీరు వచ్చినప్పుడు, నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది అన్నటువంటి ఆ ఆనందం, ఆ వైబ్స్, ఆ ఫ్రీక్వెన్సీస్ మిమ్మల్ని తాకినప్పుడు, మీరు ఆ సన్నిధానానికి వచ్చినప్పుడు, ఆ ఎనర్జీస్ మిమ్మల్ని తాకినప్పుడు మీరు కూడా అదే రకమైనటువంటి అనుభూతిని చెందుతారు. కానీ ఇక్కడ మీరు ఇదే అనుభూతి ఆ దేవుడికి కూడా కలుగుతుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపు నేను పెద్ద టికెట్టు డబ్బులు కొని వచ్చాను, నేను కిరీటం పెట్టాను అని చెప్పేసి మనం ఫీల్ అయితా ఉన్నాము. కానీ అక్కడ దేవుడు, అబ్బా! నేను ఇంత బాగా పెంచాను, ఎంత పోషణను అందించానంటే వీడు ఫుల్ పైలవాన్ అయిపోయి పెద్ద పెద్ద కార్యాలు చేసేసాడు. చూడు మా వాడు నా కోసము తన జీతం తీసుకొనొచ్చి ఇచ్చాడు. తను బట్టలిచ్చాడు, కిరీటం పెట్టాడు, శాల్వా కప్పాడు, నాకు ఫ్రూట్స్ తీసుకొచ్చాడు అని చెప్పేసి దేవుడు గొప్పగా ఫీల్ అయిపోతుంటాడు. తన బిడ్డ ఎంత గొప్ప కార్యాలు చేసేయడం అని చెప్పేసి. ఎలా అయితే తల్లిదండ్రులకి ఫస్ట్ టైం వచ్చిన జీతం తీసుకెళ్ళి మమ్మీ డాడీ చేతికి ఇచ్చామంటే ఎంత పొంగిపోతారు వాళ్ళు. ఒక ఐటెం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామంటే అది ఎంత చిన్న ఐటెం అయినా సరే 10 మందికి 100 మందికి చెప్పుకుంటారు. నా కొడుకు ఇది తెచ్చిచ్చాడు, నా కూతురు ఇది తెచ్చిచ్చింది, నా మనవడు నాకు ఇది ఇచ్చాడు, నా మనవడు నన్ను ఫ్లైట్లో తీసుకెళ్ళాడు, నా మనవడు అది చేశాడు, నా కొడుకు ఇది చేశాడు అని చెప్పేసి ఆనందము అట్లా పొంగి పొర్లుతది. సేమ్ దేవుడి సిచ్యుయేషన్ కూడా ఇలాగే ఉంటదండి. మీరిచ్చే కానుకలు ఇవన్నీ కూడాను దే ఆర్ వెయిటింగ్ అండ్ నా కొడుకు ఇంత గొప్ప కార్యం చేసి తను సంపాదించిన దాంట్లో నాకింత ఇచ్చాడు అని చెప్పేసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాడు దేవుడు. ఎప్పుడైతే ఆ సన్నిధానానికి వెళ్తారో మీరు అదే ఫీలింగ్‌ని, అదే ఎక్సైట్‌మెంట్‌ని, అదే ఆనందాన్ని అక్కడ మీరు ఫీల్ అవుతున్నారు. తెలుసుకోలేకపోయింది ఏంటి అంటే, దేవుడు కూడా మన పట్ల ఇలాగే ఫీల్ అవుతున్నాడు. ఎంతసేపు మనము ఆ దేవుడు మన దగ్గరికి మీరు తిరుపతికెళ్లారా అండి? శ్రీశైలంకెళ్లారా అంటే, స్వామి ఎప్పుడు పిలిపించుకుంటాడో అని చెప్తుంటారు. అంటే మనకి తెలియకుండానే మనం కరెక్ట్ పదమే వాడుతున్నాం. అంటే స్వామి పిలిస్తేనే మనం వెళ్తామంటే అర్థమేంటి? ఆయన వెయిట్ జేస్తున్నాడు. రా నాన్న అని చెప్పినాడు అంటే చాలు నేనెళ్తాను అని మనం కాసుకొని ఉన్నామనమాట. దేవుడు లిటరల్లీ వెయిటింగ్. వాళ్ళ సన్నిధానానికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఎందుకంత సక్సెస్ సాధిస్తున్నామంటే, అక్కడ మనకిచ్చినటువంటి ఒక దీవెన. ఆ దేవుడు మనకిస్తున్నటువంటి ఎనర్జీస్. వెళ్ళరా నాన్న, చెయ్యరా కార్యము. నువ్వు ఏమి జేసినా గూడా నువ్వు సక్సెస్సు. నువ్వు చాలా మంచి గుణవంతుడివి అని చెప్పేసి దేవుడు పొగుడుతూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈసారి టెంపుల్‌కెళ్ళినప్పుడు మీకెందుకంత ఆనందం కలుగుతుంది? ఇదండి అసలైన ఆత్మానందం అంటే. ఏదైనా మనము ఒక కార్యం చేస్తున్నాము అని అంటే గిన, అందులో సక్సెసా ఇది కాదండి. ఆనందాన్ని పొందుతాము. ఏదైతే మన ఆత్మకి సంబంధించిన ఒక కార్యం చేసినప్పుడు ఎంత ఆనందం పొందుతామంటే కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తుంటాయి. ఈ రకమైనటువంటి ఆనందం వస్తుంటుంది. దాన్ని మాటల్లో చెప్పలేకపోతుంటాం మనము. ఎందుకు అంటే, నీ సోల్ వర్క్ నువ్వు చేశావు. ఇది ఎవరు చెప్పరు ఇది నీ సోల్ వర్క్ ఇది నువ్వు చెయ్యరా అని చెప్పేసి. కానీ నువ్వు చేసినప్పుడు నీకు అర్థమవుతది. అక్కడ జనాలకి సక్సెస్ లాగా కనిపించకపోవచ్చు. కానీ నీకు సక్సెస్ లాగా అనిపిస్తది. ఎందుకు అంటే, ఇట్స్ యువర్ సోల్ వర్క్. ఎప్పుడైతే నీ ఆత్మకు సంబంధించినటువంటి కార్యం చేస్తావో, పవన్ కళ్యాణ్ సారు ఒకసారి మీటింగ్‌లో ఒక చిన్న ప్రోగ్రామ్ లాంటిది జరుగుతున్నప్పుడు ఆయన చెప్పారు. నా పర్పస్ తెలుసుకోవడం కోసమే ఇవన్నీ చేస్తున్నా అని. ఏంటి ఆ పర్పస్? అరే పని చేస్తూ ఉండాలి. నువ్వు ఏదో ఒకటి పని ఆగకుండా చేస్తూ ఉండాలి. అప్పుడు నీ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారిలో ఖచ్చితంగా నీ యొక్క పర్పస్ ఏంటో కనెక్ట్ అయిపోతావు. నువ్వు ఆ కార్యాన్ని చేస్తావు. నా పర్పస్ వచ్చినప్పుడు నేను చేస్తానులే అని చెప్పేసి ఇంట్లో కూర్చునే ఉంటే పర్పస్ నిన్ను ఎతుక్కుంటూ రాదు. నువ్వే వెళ్ళాలి నీ దారి ఎతుక్కుంటూ. అప్పుడు నీ పర్పస్ నీకు కనెక్ట్ అవుతది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ ఎంత సింపుల్‌గా చెప్పేశారో తెలుసా? బాగా శక్తి సంపాదించేసుకున్నాం. బాగా ధ్యానాలు చేసేసాం. 3 గంటలు చేసేసాం, 4 గంటలు చేసేసాం, 5 గంటలు చేసేసాం. గ్రూప్ మెడిటేషన్ చేసాం, ట్రెక్కింగ్‌కెళ్ళాము, అక్కడ చేసాం, ఇక్కడ ధ్యానం చేసాము. చెయ్యడమే సరిపోయింది. కార్యం చెయ్యాలి కదా! ఒక వర్క్ చేయాలి కదా!
నీ డ్యూటీ ఏంటో నువ్వు చెయ్యాలి కదా! చేస్తే అసలైనటువంటి నీ డ్యూటీ ఏంటి అన్నది నువ్వు కనెక్ట్ అవుతావు. ఒక ప్రయత్నం చేస్తూ పోవాలి. అందుకే పత్రి సార్ చెప్తారు, ధ్యాన సాధన కన్నా ప్రచారం ముఖ్యము. సేవ చేయండి. ఇంట్లో మనకి ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే అది జెయ్యం గానీ, బయటోళ్ళకి సాయం జేయనీకి పోతాం. ఎందుకంటే సేవ అన్నారు గానీ, ఇంట్లో సేవని సేవ అనలేదు. బయట చేసే సేవని మాత్రమే సేవ అన్నారు. అదెలా అండి? ముందు నీకు నువ్వు చేసుకోవాలి. ముందు నీ ఫ్యామిలీ వాళ్ళకి జేయాలి. నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళకి జేయాలి. నువ్వున్న సొసైటీలో వాళ్ళకి జేయాలి. ఆ తర్వాత రౌండ్ పెంచుకుంటూ బోవాలి. అసలైన అవసరం కళ్ళ ముందు కనిపిస్తుంటే కాదని, ఎక్కడో స్టేటస్ కోసం ఆ అవసరాన్ని తీర్చడానికి వెళ్ళడము అది తప్పు. ఆ సరి అయినటువంటి గైడెన్స్‌నే మన గురువులు మనకి ఇస్తారు. సంపాదించడం గొప్పతనం గాదండి. కాస్త మన శక్తిని ఉపయోగిస్తే ఎంతైనా సంపాదిస్తాం. కానీ ధర్మబద్ధమైనటువంటి సంపాదన, ఆ సంపాదించిన దాన్ని కాస్త ధర్మంగా ఉపయోగించడము అన్నది ముఖ్యము. అటువంటి జ్ఞానాన్ని మనకి గురువులిస్తారు. దిశానిర్దేశాన్ని వాళ్ళు చేస్తారు. అటువంటి ధర్మాన్ని చేసినప్పుడే నువ్వు బాగుంటావు. అదే మనకి రాముడు జెప్పాడు. ఎప్పుడైతే అధర్మంతో నువ్వు సక్సెస్ సాధించాలని అహంకారంతో నువ్వెప్పుడైతే ముందుకెళ్తావో, నువ్వు ఎంత గొప్ప జ్ఞానివైనా సరే నీకు పతనమన్నది తప్పదు. ఇది చాలా మందికి చాలా రకాలుగా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటుంది. బట్ అక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్‌ని అర్థం చేసుకునే దాంట్లోనే చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో, ఇప్పటి వరకు మీకి పాస్ట్‌లో ఎన్నో రకాలైనటువంటి సిట్యుయేషన్స్‌ని మీరు ఎదుర్కొనుంటారు. చూసినుంటారు. ఎక్స్‌పీరియన్స్‌ని పొందింటారు. వాటిని ఒక్కసారి మీరు పరిశీలించండి. దానినే ఆత్మ పరిశీలన అంటారు. సో, అక్కడున్న సిట్యుయేషన్‌కి మీకు ఏం మెసేజ్ లభించింది? ఏ జ్ఞానం లభించింది? ఏం తెలుసుకున్నారు? సో, నెక్స్ట్ టైమ్ అటువంటి సిట్యుయేషన్ ఒస్తే ఏ తప్పు చేయకూడదు? ఏది రిపీట్ చేయకూడదు? ఎలా చేస్తే బాగుంటుంది? ఇటువంటి పరిశీలన అన్నది మీరు చేసుకోవాలి. అది చెయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కూర్చోండి. అసలైనటువంటి ప్రపంచాన్ని చూడండి. చీకటిలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం కాదండి. మీ లోపల ఎంతో చీకటి ఉంది. ఆ చీకటిని పాలద్రోలండి. అప్పుడు బయట వెలుగు మీకు పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. అదే మనకి రామాయణ, భారత, భాగవతాలన్నిటిలోనూ చెప్పినది ఇదే. ఇవన్నీ కూడాను మనకి జీపీఎస్ ట్రాకులండి. అస్సలైనటువంటి డైరెక్షన్స్‌ని చూపిచ్చేది ఏవి అంటే ఈ బుక్సే. అందుకే పత్రి సార్ బుక్స్ చదవండి. మాస్టర్స్ రాసినటువంటి బుక్స్ చదవండి. సత్సంగం చెయ్యండి. సత్సంగాలకి వెళ్ళండి. మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. పత్రి సారు ధ్యాన ప్రచారం చెయ్యమన్నారు కానీ, ప్రయోజకుల్ని చెయ్యమని ఎప్పుడు ఎవ్వరికీ చెప్పలేదండి. మీ డ్యూటీ ఏంటో మాత్రమే మీకు చెప్పారు. మీ డ్యూటీ ఏంటో మీరే తెలుసుకోవాలి అని చెప్పారు. పంచభూతాలు దేవుళ్ళు అని ఎందుకు చెప్తున్నారు అంటే, వాటికి హాని చేస్తే మీకి హాని చేసుకోవడమే కాబట్టి వాళ్ళని దేవుళ్ళని చెప్తున్నారు. వాళ్ళకి హాని చెయ్యండి. భూమిని నాశనం చెయ్యొద్దు. ఆకాశాన్ని నాశనం చెయ్యొద్దు. గాలిని నాశనం చెయ్యొద్దు. నీరు, నిప్పు దేన్ని కూడాను చెడ్డ అవసరాలకి ఉపయోగించి దానిని పాడు చెయ్యొద్దు. అందుకే వాటిని మనం దేవుళ్ళు అని చెప్పి సంబోధిస్తున్నాము. మనము మన శక్తిని చెడుకి ఉపయోగించినాము అంటే, వేరెవరో ఇబ్బంది పడటమే కాదండి, మన యొక్క లైఫ్ కూడా నాశనం అయిపోతుంది. ఇక్కడ ఎంతో జ్ఞానము, శక్తి సంపన్నుడు, ఎన్నో మాయలు, మ్యాజిక్కులు తెలిసిన రావణాసుడు కూడాను చిన్న పిల్లవాడైన రాముని ముందర నాశనం తప్పలేదు. కోతి కోతి అని ఎక్కిరిస్తాం. అటువంటి కోతి హనుమంతుడు లంక మొత్తం దహనం చేశాడు. అయినా మనం మంచి పద్ధతిగా పాటిస్తే మాత్రం మనం బాగా ఉంటామంటే ఖచ్చితంగా ఉంటాము. ఎందుకంటే రావణ లంక తగలపెట్టేటప్పుడు విభీషణుని ఇల్లు మాత్రం తగలబెట్టలేదంట హనుమంతుడు. ఎందుకు అంటే అక్కడ విభీషణుడు
రాముణ్ణి పూజించేవాడంట. రామ 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 అనేటువంటి పదము తన చుట్టుపక్కల అలా వైబ్స్ అలా సౌండ్ ఓంకారనాదం లాగా రాముని యొక్క జపం వల్ల అంత శక్తిని సంపాదించుకుందంట. అక్కడికి వెళ్ళగానే హనుమంతుడికి అర్థమైపోయిందంట రామనామం జపిస్తున్నాడని చెప్పేసి. అందుకే అక్కడ కాల్చకుండా పక్కకి వెళ్ళిపోయాడట. అంత పెద్ద లంకలో విభీషణుని ఇల్లు మాత్రం కాలిపోలేదట. భూపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ అందరికీ తెలుసండి. దాంట్లో ఒక్క ఇల్లు మాత్రమే సేఫ్గా ఉంది. ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే సేఫ్గా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు డైలీ నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళట. అంటే వాళ్ళ ప్లేస్ మొత్తం ఆక్సిజన్తో నిండిపోయింది వాళ్ళు రోజు చేసే హోమం వల్ల. అందుకే అంత పెద్ద గ్యాస్ ఇన్సిడెంట్ జరిగి అంత స్ప్రెడ్ అయినా కూడాను వాళ్ళ ఇంటిలో మాత్రం ఆక్సిజన్ అన్నది ఉంది. అందుకే వాళ్ళు సేఫ్గా ఉన్నారు. కన్సిస్టెన్సీ, పేషెన్స్ చాలా కావాలి. నమ్మకం కావాలి. నువ్వు చేస్తున్న పని మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు చేస్తున్నది దేనికి అని. అందుకే ఇప్పుడు ఉన్న ఈ పిల్లలు, ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడాను క్వశ్చన్స్ ఎక్కువగా చేస్తారు. లాజికల్గా వాళ్ళకి రీజనింగ్ ఇవ్వాలి. ఎందుకు, ఏమిటి, ఎలా. బాబు మోహన్ డైలాగ్ ఉంది కదండి, ఎందుకు, ఏమిటి, ఎలా. ఇలా ప్రతి విషయంలోనూ వాళ్ళు పరిశీలించాలనుకుంటారు. ఆ క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ తెలియక ఏయ్ చెప్పించేయరా అని చెప్పేసి మనం వాళ్ళని కసురుతూ ఉంటాం. కాదు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మనమే తెలుసుకోవాలి. అది మనలోనే ఉంది. దానికే శ్వాసే గురువు అని చెప్పి పత్రి సార్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ లోపలికి వాళ్ళు ప్రయాణం చేయాలి. మీ యొక్క జ్ఞానం ఏంటి, మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అన్నది తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలి మీలా లైఫ్లో. అప్పుడు అప్పుడు మీకు సరి అయిన మార్గము మీ ఆత్మే చూపిస్తుంది. ఎవరి మీద డిపెండెన్సీ అక్కర్లేదు. ఆ దిక్సూచి ఏదైతే ఉందో అది మీలోనే ఉంది. ఒక దిక్సూచి లేకపోతే సముద్రం పడవ అటు ఇటు ఎటూ తేలకుండగా తిరుగుతూనే ఉంటుంది. తన గమ్యాన్ని తెలుసుకోలేకపోతుంది. దానికి లైట్ హౌస్ హెల్ప్ చేస్తుంది. ఇది నీ గమ్యం అని చెప్పేసి చూపిస్తుంది. సో జ్ఞాన సంపద ఆ లైట్ హౌస్ మీలోనే ఉంది. దానిని యూజ్ చేసుకొని సరి అయిన మార్గంలోకి వెళ్ళండి. సరి అయినటువంటి ధర్మ మార్గాన్ని మనము ఖచ్చితంగా అనుసరించి తీరాలి. ఓకే మాస్టర్స్, ఈరోజు దిక్సూచి, దిశానిర్దేశం గురించి, మంచిగా డైరెక్షన్స్ గురించి మంచి జ్ఞానాన్ని నాకు తెలిసింది మీకు అందించాను. సో నెక్స్ట్ మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ఇంకా కొంచెం జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి శాంతి శాంతి.